ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోష్పతి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. కూర కారం అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను వీడియోలో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో జస్ట్ 2 minutes లో మనం ఈ కూర కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ కూరలో వేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనం వైట్ రైస్ లో నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఒక 1 కప్పు గొడ్డు కారం అంటారు కదా, ఆ కారాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 కప్పు చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. తెల్లగడ్డలు అంటారు కదా, అవి వాటిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకోవాలి వద్దు అనేది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుందండి. చాలా మంది కారంలో సాల్ట్ వేసామన్న విషయం మర్చిపోయి మళ్ళీ సాల్ట్ వేస్తారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది. సో నేను ఇక్కడ కారంలో ఉప్పు ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్స్ చేసుకుందాము. మిక్సీ వేసేసుకుందాము. ఒకసారి మిక్సీ చేసేసానండి. ఒకసారి చూడండి కారం ఎలా వచ్చిందో. మన కారం అయితే రెడీ అయిపోయిందండి. ఈ కారాన్ని ఏ కర్రీలో వేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. కర్రీ అనేది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఈ కారం వేసి ఏ కర్రీ చేసినా కూడా మంచిగా చికెన్ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి టేస్టీ రెసిపీ తోటి మేము ఉంటాను. అంతవరకు బాయ్.